తెలంగాణలో భూ సర్వే చేపట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతుంది. భూ వివాదాలకు పులి స్టాప్ పెట్టేందుకు భూభారతిని తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు డిజిటల్ సర్వేపై కూడా ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా రాష్ట్రంలో డిజిటల్ భూ సర్వే చేపట్టి పగడ్బందీగా రికార్డులు తయారు చేసేందుకు సిద్ధమవుతుంది. భవిష్యత్తులో భూ తగాదాలకు తావు లేకుండా చూడాలనే లక్ష్యంతోనే సర్కార్ పావులు కదుపుతుంది. రాష్ట్రంలో భూముల విలువలు పెరగడంతో పాటు వివాదాలు అదే స్థాయిలో చుట్టుముట్టాయి. గత ప్రభుత్వం వివాదాస్పద భూముల జాబితాను సిద్ధం చేస్తే దాదాపు 18 లక్షల ఎకరాలకు పైగా భూములు వివాదాల్లో ఉన్నట్లు తేలింది. గ్రేటర్ హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో భూముల విలువలు భారీగా పెరగడం, వేలాది ఎకరాలు అన్యాక్రాంతం కావడంతో ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు సర్కార్ పావులు కదుపుతోంది. భూముల డిజిటల్ సర్వే ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ భూముల లెక్క తేల్చేందుకు సర్కార్ రెడీ అవుతోంది. రాబోయే రోజుల్లో భూ క్రయ విక్రయాల్లో మ్యాప్లను ప్రామాణికంగా తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం ఓ సమస్య అయితే, గ్రామాల్లో కొంతమంది భూములు ఎక్కువ విస్తీర్ణంలో ఉంటే పొజిషన్లో తక్కువ విస్తీర్ణంలో ఉండడం, తక్కువ విస్తీర్ణంలో రికార్డులో ఉండి ఎక్కువ విస్తీర్ణంలో పొజిషన్లో ఉన్న అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు డిజిటల్ భూ సర్వేనే సమాధానంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు సర్వేయర్ల కొరత ఇబ్బంది పెట్టింది. దీంతో 6,000 మంది నిరుద్యోగులకు భూ సర్వేపై శిక్షణ ఇచ్చి ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్వేయర్లుగా గుర్తించేందుకు చర్యలు చేపడుతోంది. భూ క్రయ విక్రయాలు మ్యాప్ల ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఆధార్ మాదిరిగానే మ్యాప్ల ఆధారంగా భూదార్ నంబర్లను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు భూముల వివరాలు తెలియనున్నాయి. ఇప్పటికే దేవాదాయ, వ్యవసాయ శాఖలు తమ శాఖల భూముల వివరాలను డిజిటల్ సర్వే చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. తొలి విడతలో గ్రేటర్ హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఈ సర్వే చేపట్టి విడతల వారీగా అన్ని జిల్లాల్లో సర్వే చేసేందుకు సర్కార్ రెడీ అవుతున్నట్లు సమాచారం. డిజిటల్ భూ సర్వేను గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రయోగాత్మకంగా చేపట్టే అంశాన్ని సర్కార్ పరిశీలిస్తోంది.